రాణమ్మా, తిరగబడుతున్నావేంటి? తేడా జరిగిందంటే ఇది ప్రాణాలతో మిగలదు. దగ్గరికి రాకు. పుత్తుందా నీకు? కొట్టించడం అంటే ఇలాగేనా? ఇలాగేనా కొట్టించేది? కొడితే దెబ్బ తగలడం కాదు, తల పగిలి రక్తం రావాలి. కనీసం లోపలున్న ఒక్క ఎముక కూడా విరగడం లేదు. ఏంటా కొట్టించడం? కొట్టించడం అంటే ఎలా ఉంటుందో ఇప్పుడు నేను చూపిస్తా. కొడితే రక్తం చింది నేల తడవాలి. ఇలా అత్తయ్య, రక్తం కారుతుందా? రక్తం కారుతుందా? కొట్టడం అంటే ఇది 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 కొట్టడం అంటే. వద్దు మేడం, వద్దు మేడం. నువ్వు ఉండవే. అసలు సినిమా ఇప్పుడే స్టార్ట్ అయింది. నీ మనసు చల్లారిందా? ఇలాగే కదా నన్ను కొట్టాలనుకున్నది? ఇలాగే కదా? నువ్వు ఇలాగే చావాలని కోరుకున్నా. చల్లబడ్డాయా? నీ కళ్ళు చల్లబడ్డాయా? ఇంకేంటి? ఇంకేంటి? రివాల్వర్తో కాలుస్తావా? కత్తితో పొడుస్తావా? ఎలా? ఎలా? చెప్పు, 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 చెప్పు. నా చావే కదా నీకు కావాల్సింది? వాళ్ళని వెళ్ళి చంపడం దానికి నువ్వే వచ్చి చంపేయి, చంపేయి. ఎలా చావాలి? ఎలా? ఎలా? ఎలా చావాలి? ఎలా చావాలి? ఎలా? ఏ వర్ష, నా చావే కదా నీకు కావాలి? నా చావే కదా నీకు కావాలి? ఆ కొడవలు ఇలా ఇవ్వు. నా తల తీసి నీ చేతిలో పెట్టి నా ప్రాణం తీసుకుంటా. ఇవ్వు. ఇవ్వు. నేనే గొంతు కోసుకుని చచ్చిపోతాను. ఇవ్వు, ఇవ్వు. ఇది రానమంటే ఇది ఇది రానమంటే ఇది నాకు కావాల్సింది. ఇది రానమంటే ఇది తీసుకో. అయితే చావు. Shoot her! ఓసే నక్క, నీకే ఇన్ని తెలివితేటలుంటే
సింహం లాంటి దాన్ని. నాకెన్ని తెలివితేటలుండాలి. నీ ఈగో టచ్ చేసి నిన్ను రెచ్చగొడితే ఇలా బకరా అయ్యే పని చేస్తావని నాకు తెలిసే. పెద్ద బకరా అయ్యావుగా. తీసుకెళ్ళండి సార్ దాన్ని. వాళ్ళిద్దరిని కూడా తీసుకురండి. మేడం, ఉమ్మనీరు కూడా వచ్చేసింది మేడం. అయ్యో, అయితే పట్టండి, వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్దాం. పదండి. కుదరదు మేడం, ఇంకో 2 నిమిషాల్లోపు డెలివరీ చేసేయాలి. ఈ టైంలో తనని కదిలిస్తే తల్లి బిడ్డ ప్రాణానికి ప్రమాదం. అయ్యో అవునా, ఇప్పుడెలా? కృష్ణ నువ్వు వెళ్ళు. ఇక్కడ పాస్ చేయండి. ఆ రోజు సరిగ్గా మనకింక వాడు దొరికిపోతాడు అనుకునే టైంలో వాడిక్కడ మాయమయ్యాడు. ఇక్కడే ఏదో జరిగింది. స్లో మోషన్లో ప్లే చేయి. ఓకే సార్. స్టాప్ స్టాప్. చూడు జయంత్, వాడిని ఎవరో పక్కకి లాగారు. అవును సార్, చెయ్యి మాత్రమే కనిపిస్తుంది. అటువైపున్న సీసీ ఫుటేజ్ ఏమైనా ఉంటే ప్లే చేయి. ఓకే సార్. అయిపోయింది లక్ష్మి, కొంచెం ఓర్చుకో. కొంచెం లక్ష్మి, అయిపోయింది, కొంచెం ఓర్చుకోమ్మా. అయిపోయింది. లక్ష్మి, నువ్వు కోరుకున్నట్టే మీ ఆయన ప్రతిరూపం నీ కొడుకుగా పుట్టాడు. సార్, మనం చేస్తున్నామన్న భయంతో వాడు టెన్షన్గా వెనక్కి చూస్తున్నాడు. కానీ ఆ అమ్మాయి మాత్రం ఇంత కూడా భయం లేకుండా ఎలా తీసుకెళ్తుందో చూడండి. దేవుళ్ళు దేవతలు ఎక్కడో ఉండరు సార్. తప్పు చేసిన వాళ్ళని ఇలా వెతుక్కుంటూ వచ్చి మరీ చంపుతుంటారు. వాణ్ణి తీసుకెళ్తుంది ఏదో దెయ్యంలా ఉంది సార్. అందుకే అసలు చెల్లమే లేదన్నట్టు వెనక్కి కూడా చూడకుండా వెళ్తుంది సార్. స్టాప్ ఇట్. అక్కడుంది దేవుడు దెయ్యమో కాదు, తీసుకెళ్తుంది మనిషి, అందులోనూ ఒక అమ్మాయి. ఆ అమ్మాయి వీడిని చంపేసి ఉండొచ్చంటారా సార్? చెప్పలేం, కానీ అయ్యుండొచ్చు కూడా. ఫ్రంట్ వ్యూలో అమ్మాయి కనపడేలా ఫుటేజ్ ఏం లేదా? లేదు సార్, అటువైపు నుంచి కెమెరాస్ లేవు. పైగా ఉన్న ఫుటేజ్ మొత్తం చూసేశాం. ఫేస్ కనపడేలా ఏ కెమెరాలో కూడా రికార్డ్ అవ్వలేదు. చాలా తెలివిగా ఫేస్ కూడా కనపడకుండా జాగ్రత్త పడి తీసుకెళ్లి చంపేసింది. చనిపోయింది ఒక హంతకుడే కావచ్చు, కానీ జరిగింది మాత్రం హత్య. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ హంతకురాల్ని వదిలేదే లేదు. చూడమ్మా, వెళ్ళేటప్పుడు నవ్వుతూ పంపాలి గాని ఇలా కన్నీళ్లు పెట్టుకుంటే ఎలా చెప్పు? అమృత, నిన్ను తప్పకుండా బయటికి తీసుకొచ్చే మార్గం నేను చూస్తాను. నువ్వు ఖచ్చితంగా ఐఏఎస్ అవుతావు. నీ కల నెరవేరే రోజు దగ్గరలోనే ఉంది. అక్క, లక్ష్మి కోసం ఇంత కష్టపడి చావు అంచుల వరకు వెళ్ళి ఈరోజు లక్ష్మిని నిర్దోషిగా బయటికి తీసుకుని వెళ్తున్నావు. నీ మీద నాకు ఆ నమ్మకం ఉందక్క. మేడం,
నీ పిల్లల విషయంలో నువ్వస్సలు దిగులు పడద్దు సరోజా. నీ శిక్ష ముగించుకుని బయటికొచ్చేసరికి నీ పిల్లలు సంతోషంగా నీ ముందుకొచ్చి నిలబడతారు. వాళ్ల భవిష్యత్తుకి నాది భరోసా. మీరు మనిషి కాదు మేడం, మా పాలిట దేవత. ఆ దేవుడే మా కోసం మిమ్మల్ని ఇక్కడికి పంపించాడు. మాలాంటి అభాగ్యుల మీద మీ నీడ ఎప్పటికీ ఇలాగే ఉండాలి. అలాగే సరోజా. మేడం, నీ సహకారం నేను ఎప్పటికీ మర్చిపోను. మీ సంకల్పం ముందు నా సహకారం చాలా చిన్నది రాణమ్మగారు. మీలాంటి వాళ్ళకి తోడుగా ఉండటం నా బాధ్యతగా భావిస్తున్నాను. ప్రమోదిని గారు, అధికారం చేతిలో ఉన్నప్పుడు అహంకారం తలకెక్కడం ఈశ్వర్ లాంటి వాళ్లలో చాలా మందిలో చూశాను. కానీ మీరు మాత్రం ఈ యూనిఫామ్కే ఉన్న విలువని పెంచారు. మీలాంటి వాళ్ళు సిన్సియర్గా ఉండబట్టే ఈ వ్యవస్థ మీద సామాన్యులకి ఇంకా నమ్మకం ఉంది. మేడం, ధర్మతేజ గారు ఎంత మంచివారో మా అందరికీ తెలుసు. ఆయన కంపెనీ మూలంగా తెలియక జరిగిన తప్పు వల్ల నాకు ఉరిశిక్ష పడకూడదని, ఆ పాప మీ కుటుంబానికి చుట్టుకోకూడదు అని ఆయన భార్యగా మీరే స్వయంగా ముందుండి జరిగిన అన్యాయాన్ని ఎదిరించి పాప ప్రక్షాళన చేశారు. మీరు నాకు ధర్మదేవత మేడం. లక్ష్మి, నీకే కష్టమొచ్చినా, ఏ చిన్న సహాయం కావాలన్నా కనురెప్పపాటు కాలంలో నీ ముందుంటాను. మొహమాట పడకుండా నాకు ఫోన్ చేయి. ఇక నీ బతుకు తెరువు గురించి నువ్వేం దిగులు పడకో. ధర్మతేజ గారి ఆఫీస్లో నీకో మంచి ఉద్యోగం వచ్చేలా చేస్తాను. అమ్మా, ఇంకా బయలుదేరతామా? నేను వెళ్తాను, జాగ్రత్తగా ఉండండి. మీరంతా లోపలికి వెళ్ళండమ్మా. ఎలా ఉన్నావమ్మా? ఎన్ని రోజులైందమ్మా నిన్ను చూసి. నేను బాగున్నానమ్మా. మీరెలా ఉన్నారు? మేం బాగానే ఉన్నామమ్మా. నువ్వు తిరిగి వచ్చేసావు కదా, ఇకంతా బానే ఉంటుంది. కార్తిక, మొహం ఏంటి అలా పిక్కిపోయింది? అమ్మా, ఈ మధ్య తనకి జ్వరం వచ్చింది. ఇప్పుడు బానే ఉందిలే. చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చావు కదమ్మా, ముందు ఇంట్లోకి పద. రామ్మా. రామ్మా. ఆగండి ఆగండి ఆగండి, ఒక్క నిమిషం అమ్మా, అలాగే ఆగండి. ఎవరి దిష్టి తగిలిందో ఏమో, అనవసరంగా అమ్మగారు జైలు పాలు కావాల్సి వచ్చింది. అమ్మగారు తిరిగి ఇంట్లో అడుగు పెట్టే ముందు బయట అందరి దిష్టి తొలగిపోవాలి. ఇంకా ఎంతసేపు అయ్యగారు, త్వరగా రండి. నేను దిష్టి తీస్తాను అంటే అయ్యగారు నా మాట వినలేదమ్మా. లోకం దృష్టిలో రానమ్మ హత్య చేసి జైలుకెళ్ళుండొచ్చు, కానీ నా దృష్టిలో ఒక నరహంతకుణ్ణి సంహరించి
జైలుకెళ్లిన వీర నారి. అక్కడొక అమాయకురాలి ప్రాణం పోకుండా తన ప్రాణాలకు తెగించి అరాచకాన్ని అంతం చేసి మరీ వస్తోంది రాణమ్మ. అలాంటి నా రాణమ్మకి ఏ ఆపద రాకుండా దిష్టి కుంభం నా చేతుల మీదుగానే తీస్తాను. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి, అందరి దిష్టి పోవాలి. ఇక మీదట ఏ సమస్య లేకుండా, ఏ ఆపద రాకుండా నా రాణమ్మ కలకాలం సంతోషంగా ఉండాలి. ఒక్క నిమిషం అండి. జైలు నుంచి వచ్చాను కదా, తలస్నానం చేశాక బొట్టు పెట్టుకుంటాను. అలాగే పంకజం, ఈ దిష్టి నీళ్లు దూరంగా పడేసిరా. అలాగే అయ్యగారు. లోపలికి పద రాణమ్మ. అమ్మా, నువ్వు రిలీజ్ అయ్యి వస్తున్న ఈ అకేషన్ మాకు పండగ కంటే ఎక్కువమ్మా. ఈ స్వీట్ తిను. అవునమ్మా, నువ్వు తిరిగి ఇంటికొచ్చినట్టు మా తీపి జ్ఞాపకాలు కూడా తిరిగి మొదలవ్వాలి. తినమ్మా. నా రానమ్మ ఇంటికొచ్చిన శుభ సందర్భాన్ని మనమంతా ఎంతో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలి. కృష్ణ, ప్రియా, స్వీట్స్ తీసుకోండి. తీసుకోండి. నువ్వు రానమ్మా, నీ రాకతో తిరిగి ఇల్లు కళకళలాడుతోంది. నిజం చెప్పాలంటే ఇన్నాళ్లు నువ్వు లేని ఈ ఇల్లు వెలవెలపోయింది. నువ్వు లేకుండా మేమంతా ఎలా ఉన్నామో మాకే తెలీదు. ఏంట్రానమ్మా ఆలోచిస్తున్నావు? జరిగింది ఆలోచిస్తుంటే చాలా విచిత్రంగా అనిపిస్తోంది ధర్మతేజ గారు. నేను ప్రియని కాపాడడం కోసం విజయ్ని చంపి జైలుకెళ్ళడం ఏంటి? ఆ జైల్లో మనకి తెలియకుండా మన సంస్థతో సంబంధం ఉన్న అకౌంటెంట్ భార్య నిర్దోషి అయ్యుండి కూడా దోషిగా శిక్ష అనుభవించడం ఏంటి? ధర్మతేజ గారి సంస్థ ధర్మంగా నడవాలి తప్ప ఏదీ అధర్మంగా జరగకూడదని ఆ ధర్మదేవతే నాతో ఈ పని చేయించినట్టు అనిపించిందండి. అవును రానమ్మా, అది అక్షరాల నిజం. నీకు సంబంధించి ఏం జరిగినా కూడా అది లోక కళ్యాణం కోసమే అని నేను నమ్ముతాను. నువ్వు క్షేమంగా తిరిగి రావడం ఈ ఇంటికే కాదు, ధర్మానికి విజయంగా నేను భావిస్తున్నాను. నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందమ్మా. 1కి 2 ప్రాణాలు నీ వల్ల కాపాడబడ్డాయి. అవునత్తయ్య, మీరు లక్ష్మిని నమ్మకపోయి ఉంటే ఇవాళ లక్ష్మి నిర్దోషిగా బయటకు వచ్చేదే కాదు. ఇందులో నేను చేసిందేం లేదు ప్రియా. బయట నుంచి మీరెంతో కష్టపడి ఆధారాలు సేకరించి సరైన సమయంలో వాటిని కోర్టుకి సబ్మిట్ చేశారు కాబట్టే ఇదంతా జరిగింది. నిజం చెప్పాలంటే ఇది మీ వల్లే సాధ్యమైంది. మా వల్లే సాధ్యమైనా దీనికి పునాది వేసింది నువ్వే కదత్తయ్యా. అవునమ్మా, నువ్వు ఎక్కడున్నా అక్కడొక ధర్మదేవత వెలిసినట్టే ఉంటుంది.
ఆపావో చెప్పు. ఆగిపోయావే. నీ మెడలో పవిత్రమైన ఆ తాళి పడితే నీ పతనం మొదలవుతుందని భయమేసిందా? నా పతనం గురించి, నా ముగింపు గురించి మాట్లాడుతున్నారు మీరెవరు? ఈ ఇంటి వారసుడికి కన్న తల్లిని. ఈ ఇంటి యజమానికి ధర్మపత్నిని.